హాయ్ వెల్కమ్ టు కులుగురి 24/7 న్యూస్ టీవీ. ఒకటి ఇది రఘునందన్ గారి వార్త ఒకటి చూద్దాం. ఆయన ఎవరో మాట్లాడండి. మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉపయోగమైన ఆయన మరి దక్షిణలో కంటే గోకుల్ చాట్ కోసం తెలుస్తుంది. గోకుల్ చాట్ కావాలంటే ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ₹2,00,000 రావు. ఏ ఉద్యోగం వస్తుంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంట్. అయ్యా గౌరవం లేనటువంటి రఘునందన్ రావు గారు, మిర్చి బండ్లు కూడా స్వయం ఉపాధి, అది కూడా ఉద్యోగమే. ఒక రకంగా భిక్షాటన కూడా ఉద్యోగమే గురువు గారు. అడక్క తినడం కూడా ఉద్యోగమే. మరే మీరు కానీ మీ కుటుంబం కానీ ఇట్లాంటి వృత్తులు ఎందుకు ఎంచుకోలేదు? ఉద్యోగమే కదా అది. మరి వాడిని ఎంకరేజ్ చేస్తారా? ఉద్యోగం అంటే ఉపాధి వేరు, ఉద్యోగం వేరు. ఉపాధి అంటే ఉద్యోగం లేని వాళ్ళు బతుకు తెరువు కోసం పనిని కల్పించడం ఉపాధి కిందకు వస్తుంది. మీరు చెప్పేయండి, ఉపాధి కిందకు వస్తాయి, ఉద్యోగం కిందకు రాదు బాబు. ఉద్యోగం సద్యోగం అంటే సద్యోగం కూడా ఉద్యోగం అనేటటువంటి తత్వం ఉన్నట్టుంది తమరు మీ మేధావి వర్గం వాళ్ళు. మీరు ఒక్కసారి మళ్ళొకసారి ఆలోచించుకుని ఆత్మవిమర్శన చేసుకోండి. ఉద్యోగం వేరు, సద్యోగం వేరు. ఉద్యోగం వేరు, ఉపాధి వేరు. రేపటి నుంచి సద్యోగం కూడా మీరు ఒక ఉద్యోగం కదా అనేలా ఉన్నట్టుంది మీ తెలివితేటలు చూస్తూ ఉంటే. ఇక్కడ వానికి ఏం దారి చూపించారా అంటే, ఏదో ఒక మిర్చి బండిని పెట్టుకుంది కదా, దానికి ఒక 10,000 20,000 ప్రభుత్వం ఇచ్చింది కదా అది చెప్పుకోండి. అంత మాత్రం ఉపాధి కల్పించామండి అని అది చెప్పుకోవాలి. కానీ గోకుల్ చాట్కు మిర్చి బండ్లకు పోటీ పెడతారా? గోకుల్ చాట్లో మీ గుజరాతీ మార్వాడి గుజరాతీ మీ మోసగాళ్ళు గోకుల్ చాట్లో 100 సార్లు 1000 సార్లు నుంచి చెప్పుకుంటా ఉన్నాం మేము. వాళ్ళు ఓన్లీ క్యాష్ వ్యవహారమే చేస్తారు, వ్యాపారం. నో జిఎస్టీ, నో ఫోన్పే స్కానర్స్. వాళ్ళు స్కానర్లో తీసుకోరట, బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయరట. కేవలం క్యాష్ కట్టుకోవాలి. కొనుక్కోవాలంటే ఎంత దోపకం జరుగుతుందో. వీటి మీద మీ జిఎస్టీ అధికారులు ఎందుకు దాడి చేయరు? మీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎందుకు దాడి చేయరు? మీరు ఎందుకు ఈ స్మార్ట్ పే సిస్టాన్ని అమలు చేయరని అడగరు? బహిరంగంగా మీరు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎందుకు వాడరని చెప్పి ఎందుకు అడగట్లేరు? మీకు వాటా ఉందా దోపకంలో? మీ గుజరాతీ దోపకంలో మీ భాగస్వామ్యం ఎంత అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మిర్చి బండి కూడా ఉద్యోగం అని చెప్పేటువంటి భావజాలానికి వెళ్ళిరంటే ఎంత హీనంగా మీరు ఆలోచిస్తున్నారో మీ నాలెడ్జ్ స్టాండర్డ్ ఏంటో అర్థమవుతూ ఉంది. ఇదే భావన మీరు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. మీరు బయటికి వెళ్ళి చూస్తే మిర్చి బండ్లు ఉన్నాయి, బయటికి వెళ్ళి చూస్తే అడక్క తినే వాళ్ళు కూడా అడక్క తింటున్నారు. బయటికి వెళ్ళి చూస్తే ఆకలితో అలమటిస్తూ రోడ్డు మీద చెట్ల కింద అలమటిస్తూ ఈగలు వాలి బ్రతికితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, అది కూడా బ్రతికే అని చెప్తే ఇక సమాధానం ఎవరేం చెప్పాలి? మీరు ఇంత మౌన్నతమైన విద్య చదువుకున్నటువంటి అడ్వకేట్గా LLB చదివారు. మీరు అడ్వకేట్ అయి ఉండి, ఇంత మేధావర్గం ఉండి, ఇంత సంకుచితంగా ఆలోచించి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు రఘునందన్ గారు? మిర్చి బండి, చాయ్ బండి ఉద్యోగం అవుతుందా? మరి వాటికి పెన్షన్స్ ఇస్తారా? మీరు పెన్షన్లు వేజెస్ స్కేల్ అమలు చేస్తున్నారా? ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం అది కూడా ప్రభుత్వం ఇచ్చిందంటారా? మీరు కనీసం లోన్ ఇస్తున్నారా? ఎంతవరకు లోన్ ఇస్తున్నారు? ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది ఖాళీగా ఉన్నారు? వాటి లెక్కలు తీయాలి. మీరు మళ్ళొకసారి చెప్తున్నాను, అది ఉద్యోగం కాదు, ఉపాధి. ఉపాధికి ఉద్యోగానికి తేడా తెలియనటువంటి రాజకీయ నాయకుడివా, మేధావివా అర్థం చేసుకోవాలి. ఉద్యోగం వేరు, సద్యోగం వేరు, ఉపాధి వేరు. అవి బ్రతుకులు కావు. బ్రతుకు ఈడుస్తున్నటువంటి బ్రతుకులకు మీరు ఉపాధి ఇచ్చారని చెప్పడం సహేతుకం కాదు, ధర్మం కాదు. మీ అవివేకానికి, మీకు దిగజారిన రాజకీయానికి, మీ తెలివితేటలకు నిదర్శనం అది. కేవలం చెట్టు కింద బ్రతికేటి కూడా బతుకుతున్నారు, అది కూడా మేము బతికించిన బ్రతికే అని చెప్పేటువంటి క్రెడిబిలిటీ చూసుకునేటువంటి నాయకుల భావజావృద్యం ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదొకటి దైవాంశ్ ఘాట్ అట. ఆయన ఎవరో మాట్లాడండి. దైవాంశ్ ఘాట్ ఏమన్నా ఎక్కడన్నా ఇంతన్నా జ్ఞానము, వివేకము ఉండాలి. భజన చేస్తే అర్థం ఉండాలి. దాసోహం చేస్తే మోచేతి నీళ్లు తాగినా ఒక అర్థం ఉండాలి. సహజంగా నది ఒడ్డున ఉండేటువంటి ఘాట్ అంట, పుష్కర ఘాట్స్ అంట వాటిని. ఘాట్ అంటే ఒడ్డు వంతె ఎదుగా ఉండేటువంటి ఘాట్స్ అంటాం.
కాశీలో మనం అన్ని ఘాట్స్ చూస్తాం కదా, ఎన్నో రకమైన ఘాట్స్ ఉంటాయి. అంటే పుణ్యక్షేత్రాల దగ్గర ఎక్కువగా ఘాటు నిర్మాణం కూడా జరుగుతుంది. అంటే ఎత్తైన మెట్లు పెట్టేసి ఒక రకంగా వెళ్ళడానికి, రావడానికి, దిగడానికి, వ్యాహారాలు చేయడానికి అనుకూలంగా ఉండేటువంటిని ఎక్కువ ఘాటుగా వ్యవహరిస్తారు. రాబోయేటువంటి గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్లో మన గౌరవమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు దైవాంశ సంభూతులను బోధించుకుంటారు. వాళ్ళు ఆ దైవాంశ సంభూతుడి గారి నేతృత్వంలో పుష్కర ఘాట్ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పుష్కర్లో అంటే ఆల్రెడీ ఉన్న వాటికి పునర్నిర్మాణం లేదా మంచిగా పరిశుభ్రత ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ, లేని దగ్గర కొత్త నిర్మాణం చేస్తున్నారు. అట్లాగే అలాంటిదే ఇక్కడ ఒక గ్రామం పేరు అదేంది మునుకూడలి అనేటువంటి తూర్పుగోదావరి జిల్లా మునుకూడలిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఘాట్ నిర్మిస్తే దానికి దేవాన్స్ ఘాట్ అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? మరి ఎంఆర్ఓ గారు నిర్ణయించారా? గ్రామ పంచాయతీ నిర్ణయించిందా? తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహించారా? ఎవరు చేశారో తెలియదు. ఏకంగా పేరు కూడా రాసేశారు. చూసాం కదా దేవాన్స్ ఘాట్ అని పేరు కూడా రాసేసాడు. జనం సోషల్ మీడియా చీచి అని చెప్పి విమర్శించి ముక్కులను వేలేసుకొని విమర్శలిస్తే అప్పటికప్పుడు తప్పు దిద్దుకొని లేదు ఆ పేరు పెడతానికి వీల్లేదు, మునికూడలి ఘాట్ ఏదో పేరు పెట్టారు వాళ్ళు, ఆ పేరు మార్చండి అని చెప్పేసి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారని చెప్పి వార్త కూడా వచ్చింది. పేరు మార్చడానికి ఆదేశాలు ఇచ్చారు, బాగానే ఉంది. దేవుడు గారు పవన్ కళ్యాణ్ దేవుడి గారిని అడుగుతున్నాడు, దేవుడు గారు మీరు ఆదేశాలు ఇచ్చారు, కానీ ఈ చెత్త పని ఈ వెధవ పని చేసిన వెధవడో వాడి మీద చర్యలు ఎందుకు ఆదేశించలేదు? ఇట్లాంటి భజన్లాలని ఎందుకు కేసు పెట్టలేదు? భజన్లాల మీద ఇది ఎట్లా అనుమతి లేకుండా ఎలా రాస్తారు? రాయించింది ఎవరు, రాసింది ఎవరు అనేది కేసులు పెట్టాలి కదా. మరి ఎందుకు ఆ చర్యలు ఉండవా? అంటే మీ పాలనలో అన్నీ సపరేట్ చట్టాలు తయారు చేయబడిందా మీ పుస్తకాల్లో? మీరే నిర్ణయించుకోవాలి. ఇంకో ప్రధాన వార్త, ఎట్లకేలకు కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. పార్టీ స్థాపకుడు అమెరికా నుంచి రావడం, ఢిల్లీలో నిరసన తెలియజేయడం, జంతర్ మంతర్ మీద చాలా నాటకీయ పరిమాణాల తర్వాత అనుమతి రావడం, ఇన్నాళ్ళు డిజిటల్లో ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్నాళ్ళు ఏ రూపంలో మాత్రమే ప్రజలకు సందేశం ఇచ్చినటువంటి రూపంలో కనిపించినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యరూపంలో అడుగెట్టి కార్యదీక్షలోకి వచ్చేసింది, భూమి మీద అడుగుపెట్టినట్టుగా పెట్టింది. దీంతో ఢిల్లీ పీఠం కదులుతుంది. ఆ కాక్రోచ్ ఎలా కబలిస్తుందో మనం ఒక సినిమా క్లిప్ ఒకటి చూద్దాం. మనకు గతంలో మమ్మీ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో పురుగులు ఇట్లా పుట్టుకొచ్చి అందరిని ఇలా తినేస్తూ చిన్న క్లిప్ చూద్దాం. ఎందుకంటే మనకు ఇట్లా పట్టేస్తూనే ఉంటుంది, ఇవన్నీ పురుగులు తినేస్తూ ఉంటుంది. ఇట్లా ఇది కాక్రోచ్. నిన్న జనం చూడండి, నిజంగా పురుగులు వచ్చినట్టుగా వచ్చారు. దీంట్లో విషయం ఏంటంటే ఎవరికి బిర్యానీ పొట్లము పులిగోర పొట్లం ఇవ్వలేదు, ఎవరికి ఆహ్వానం పంపలేదు, ఎవరికి క్వార్టర్ ఇవ్వలేదు, ఎవరికి లారీలు పెట్టలేదు, ఎవరికి బస్సులు పెట్టలేదు, ఎవరు ట్రైన్ హైజాక్ చేయలేదు, రమ్మని క్యాంపింగ్ చేయలేదు, కార్యనిర్వాహక సభలు పెట్టలేదు, ఎవరికి బొట్టు పెట్టి పిలవలేదు. వీళ్ళు స్వతంత్రంగా ఒక్క ట్విట్టర్ ఇన్విటేషన్ తోటి మెసేజ్ తోటే ఇన్ని లక్షల మంది ఢిల్లీలో నిరసన చేశారు. వీళ్ళ నిరసనలో ప్రధాన అంశం నీట్ ఎగ్జామ్స్కు, సిబిఎస్కు అన్నిటికీ వైఫల్యానికి కారణం విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడుగుతున్నారు. వీళ్ళ రాజీనామా కోసం వేచి చూద్దాం, మరి చేస్తారా చెయ్యరా ఏం జరుగుతుందనేది. కుల్గూరి 24/7 న్యూస్ టీవీ ఇది న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రామ్. మనం చూసే వార్తల్లో, మనం చదివే వార్తల్లో నిజాలేంటి నిగ్గు తెలిచే కార్యక్రమం. ఇది కేవలం న్యూస్ అనాలిసిసే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. గుర్తుపెట్టుకోండి. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి, వాటికి మేము సమాధానం ఇస్తాం. జై హింద్.